లోకే విద్యా తత్ర చ దుర్లభం కవిత్వం దుర్లభం తత్ర శక్తి తత్ర చ దుర్లభం. ఈ శ్లోకం సంస్కృతంలో ఉంది. దీని తెలుగులో అర్థం ఏంటంటే, ఈ జగత్తులో అంటే ఈ భూమి మీద ఈ ప్రపంచంలో మనిషిగా పుట్టడం అనేది చాలా గొప్ప విషయం అంట. అంటే ఉన్నతమైనదని అందరికీ తెలిసిందే అది. అలాగే విద్యని అందుకోవడం అంటే విద్యావంతుడు కావడం అనేది మరొక గొప్ప విషయం అంట. ఇది కాకుండా కవిత్వం రాయడం అనేది ఇవన్నిటికంటే గొప్ప విషయం అంట. నేను కవిని కూడా, కవిత్వం రాశాను, ఇప్పటికే రాశాను, ఎన్నో సృష్టించాను. ఎంతో గొప్ప సాహిత్యం ఈ ప్రపంచానికే సృష్టించాను. మొన్న జూన్ 21వ తారీఖునే నేను రాసిన ఒక పుస్తకం కూడా విడుదల చేశాను. ఇది కాకుండా ఇది ఈ ధర్మాన్ని నేను మానవ ధర్మాన్ని నిర్వర్తించాలని చెప్పేసి నా జీవన విధానమే తేడా. ఇదంతా సహజమైన జీవన శైలి. అందుకని నేను నా స్టాల్ దగ్గర ఎవరి దగ్గర ప్లాస్టిక్ చూడొచ్చామో కానీ నా దగ్గర మాత్రం ప్లాస్టిక్ చూడలేదు. నేను ఖచ్చితంగా పాటిస్తాను. ఈ ప్రకృతిని కాపాడాలని, ఈ జగత్తుకి ఆరోగ్యం కలగాలని నా సాహిత్యాన్ని, నా కవిత్వాన్ని, నేను గాయకుడిని కూడా, ఆ గానాన్ని కూడా లోక కళ్యాణంతో ఉపయోగిస్తూ ఉంటాను. రోజు నేను చేసే పని అది. అంతేకాదు, నేను 2016లో చనిపరెడ్డి వెంకటరమణ, ఇది నా పేరు, ప్రకృతి సంస్కృతి సాహిత్య కళా విద్యాలయాన్ని స్థాపించా. ప్రకృతిని కాపాడుతాను, సంస్కృతిని కాపాడుతాను, సాహిత్యం అంటే రాస్తాను, అలాగే కళ, నా దగ్గర గానం అనేది కళ, పాడడం అనేది కళ. ఇవన్నీ అమలు చేయడం కోసం ఇటువంటి చోట్లకు వచ్చి ఇదంతా మంచిని, మానవత్వాన్ని, సత్యాన్ని, ధర్మాన్ని గానంగా పాడిస్తుంటారు. ఇది నా కొత్తగా వచ్చిన లక్షణం కాదు. నాకు ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి కూడా ఈ లక్షణం ఉంది. దాన్ని ఎప్పుడు కూడా జీవితకాలంలో అమలు చేస్తూనే ఉంటాను. ఇది నా యొక్క లక్షణాలు. అందుకని ఇది నా ధర్మంగా భావించి ఇవన్నీ చేస్తున్నాను. నేను డబ్బుల కోసం అయితే చేయడం లేదు. ఎందుకంటే నేను డబ్బులు వెంట పడలేదు. ఇప్పుడు కూడా డబ్బులు నా దగ్గర లేవు. ఈ జ్ఞానం అనే సుజ్ఞానం అనేది సంపద మాత్రం నా దగ్గర ఉంది. ఇది ఖచ్చితంగా ఆరోగ్యం, కృత్రిమాన్ని తగ్గించి ప్రకృతిని కనుక పెంచుకుంటే ఖచ్చితంగా ఆరోగ్యంతో పాటు ఆయుష్ కూడా వస్తుంది అనేది నేను గట్టిగా నమ్ముతాను. ఈ ప్రకృతి సుప్రీం. కృత్రిమం మనుషులు తయారు చేసింది, ప్రకృతిని మనుషులు తయారు చేయలేరు. ప్రకృతి చేతుల్లోనే ఉంది. మనిషి పుట్టిక, మరణం కూడా. సకల జీవరాశి ప్రకృతి ఉంటేనే కాపాడబడుతుంది. రోజు ఎన్నో జీవజాతులు నశించిపోతున్నాయి. ఇది ప్రకృతికి మనిషి చేసిన హాని వల్లే జరుగుతుంది. ఇదంతా ఎన్నో జీవజాతులు నశించింది. ఏ జీవజాతి నశించినా ఇది మనిషికే సమస్య. కానీ మనిషి రోజు రోజు కూడా కృత్రిమాలు పెంచేసి వినాశనం చేస్తున్నారు. యుద్ధాలు కోవిడ్ రావడంతో ఒక జీవ యుద్ధం వచ్చింది అనుకున్నాం. యుద్ధాలు రానవసరంలా. ఇటువంటి ప్రకృతికి ఎలా కనుక పాడు చేసుకుంటూ వెళ్ళిపోతే ఇటువంటి యుద్ధాలు ఎన్నో ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ మనిషి. ఇది నేను శాస్త్రాలు చెబితే గమనించి చెబుతున్న విషయం అండి ఇది. అందుకని ప్రకృతిని కాపాడుకొని ప్రకృతి జీవనశైలికి ఎంత దగ్గరైతే అంత ఆరోగ్యం జీవనశైలి ఉందనేది నా మాట.